జై శ్రీమన్నారాయణ. ధర్మసింధువు అనే హైందవ గ్రంథంలో గర్భిణి యొక్క ధర్మములు చెప్పబడ్డాయి. గర్భిణి స్త్రీ ఏనుగు, గుర్రబండి, పర్వతము, మేడలు ఎక్కరాదు. తటాకముల వద్ద వటవృక్షం కింద కూర్చొనరాదు. దిగంబరురాలై స్నానం ఆడరాదు. సంధ్యలయందు భుజింపరాదు. రాత్రి సుఖములు పనికిరాదు. గోళ్ళు గిల్లుకోవడం, కొరకటం, ఆకులు తుంచటం చెయ్యరాదు. మాంసభక్షణ పూర్తిగా వదలవలెను. ముత్తైదువులను, బ్రాహ్మణులను పూజించవలెను. భగవన్నామము చేయవలెను. మంగళప్రదమైన ఆభరణములు మాత్రము ధరించవలెను. 4, 6, 8 మాసములందు ప్రయాణము చేయరాదు. నిత్యము ఉప్పు, తైలము, బెల్లము, ఫలములు దానము చేయవలెను. గర్భిణీ స్త్రీ ఏ వస్తువును కోరునో ఆ వస్తువును తెచ్చి ఇవ్వవలెను. పురుషుడు 7వ మాసము నుండి మైథునము, క్షౌరము చేయించుకోవటం, సముద్ర స్నానము, చెట్లు నరకటం, యాత్రలు చేయటం, శవమును చూడటం, తాకటం, శ్రాద్ధ భోజనం చేయటం, వివాహాది కార్యములు చేయట పనికిరాదు. వీటి వల్ల కీడు కలుగును. మహిళను తాకరాదు, శోకించరాదు, అంటే ఏడవరాదు. మందస్మితం మాత్రమే చేయవలెను. మందస్మితం అంటే నవ్వటం, మెల్లగా నవ్వాలి. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్యులు, న్యాయ సలహాదారులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మైత్రి నగర్, మదీనాగూడ, హైదరాబాద్.